భారతదేశంలోని ప్రతి సంఘటన వెనకాల పాకిస్తాన్లోని తీవ్రవాద సంస్థల హస్తమో లేదా వాళ్ళకి సంబంధించిన ఇక్కడి సపోర్టర్ల హస్తమో కనబడతా ఉంటుంది. ఏవైతే బాంబు పేలుళ్ళలో అరాచకాలు జరిగినటువంటి ప్రతిసారి కూడా అలాంటి వాళ్ళని ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడికొచ్చి తప్పు చేసిన వాడిని లేపేయడం మీద కాన్సన్ట్రేట్ చేసి వాడికి సహకరించిన వాడెవరు అన్నటువంటి చుట్టూతానే కేసు అంతా నడిచేది. పాకిస్తాన్ నుంచి పంపించినోడు హీరోలాగా ఉండేవాడు. ఇప్పుడు పాకిస్తాన్లో పంపించినటువంటి అంటే ఉగ్రవాదానికి సంబంధించినటువంటి ఉగ్రవాదిని లేపేయడం ఒక ఎత్తు, ఉగ్రవాద మూలాన్ని లేపేయడం మరొక ఎత్తు. అందులో భాగంగా గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా ప్రత్యక్షమై తీవ్రవాదులకి నాయకులని లేపేస్తున్నటువంటి దాంట్లో భాగంగా లష్కర్ ఎ తోయిబా టెర్రరిస్ట్ క్వాజీ అబ్దుల్ కయ్యూమ్ తాజాగా గుర్తు తెలియని వ్యక్తి చేతిలో కాల్చివేయబడ్డాడు. ఎక్కడ జరిగింది ఇది అంటే పాకిస్తాన్లోని కరాచీ నగరంలో జరిగినటువంటి సంఘటన. అతను వాస్తవానికి ఈ లష్కర్ ఇ తోయిబాకి ట్రెజరర్, కోశాధికారి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తీవ్రవాద ఫండింగ్ సంస్థల నుండి డబ్బులు తెప్పించి తమ తరపున ఉన్నటువంటి తీవ్రవాదుల్ని పోషించేటటువంటి వాడు వీడు. ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి లోకల్ జకాత్కి అట్లాగే ఉషూర్ కమిటీకి రెండిటికి కూడా చైర్మన్గా ఉన్నాడు. అదే సందర్భంలో ఇతని అసలు పాయింట్ ఏంటంటే హఫీజ్ సయ్యద్ ఎవడైతే మనకి సినిమాల్లో కూడా వాడి పేరు వాడారు, తీవ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి హఫీజ్ సయ్యద్కి అత్యంత సన్నిహితుడైనటువంటి వాడు. వాడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు.